తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, బెంగళూరు రేవ్ పార్టీలో అంటే అక్కడ మూలాలన్నీ ఏపీవే కనిపిస్తున్నాయి సార్. అందులో ఉన్న పార్టీలో ఉన్న ఎక్కువ సెలబ్రిటీస్ అందరూ ఏపీ వాళ్ళే, అంటే ప్రముఖ రాజకీయవేత్తలు కూడా ఉన్నారు. అట్లా కాకని గోవర్ధన్ గారి కారు, అందులో ఉన్న అతని పాస్పోర్ట్, అవి అన్ని మూలాలన్నీ ఏపీ వాళ్ళే కనిపిస్తున్నాయి సార్. దీని గురించి ఏం మాట్లాడతారు సార్ మీరు? ఎక్కడ రేవ్ పార్టీ జరిగినా మూలాలు తెలుగు రాష్ట్రాల్లోనే కదులుతుంటాయి. అదే కాదు, ఎక్కడ ఏ నేరం జరిగినా, రేవ్ పార్టీ అని కాదు, డ్రగ్స్ కానీ ఏ జరిగినా సరే మూలాలన్నీ ఏపీలోనే కనిపిస్తున్నాయి. అన్ని రకాల నేరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఏపీ. ఆంధ్రప్రదేశ్గా మారిన పరిస్థితుల్లో గంజాయి మూలాలు కదిలినా డొంక కదిలేదు అక్కడే. ఆ తర్వాత డ్రగ్స్ అక్కడ ఎక్కడ తీగలాగినా ఇక్కడే డొంకలు కదులుతూ ఉంటాయి. అంటే తీగలన్నిటి డొంక ఆంధ్రప్రదేశ్. డొంక బాగా బారుగా ఉంటుంది. పొడవైన కోస్తా తీరం కదా సార్, ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది సార్. 931 కిలోమీటర్ల డొంక ఉంది. మరి మీ తీగలు ఎంత లాగుతారో మా డొంక ఎంత కదులుతుందో సవాల్ అంటారు ఆంధ్రప్రదేశ్ పాలకులు, ప్రజలు, నేరగాళ్ళు. ఎందుకంటే గంజాయి మాఫియా మనం చూసాం. ఎక్కడ గంజాయి పట్టుకున్నా ఇక్కడికే వస్తాం. ఇది 25,000 ఎకరాల్లో గంజాయి అక్కడ సాగు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతంలో, మన్యంలో రైతుల దగ్గర భూములు లక్షలు కౌలిస్తున్నారు. ఎక్కడ ఏం జరుగుతోంది అసలు? అంతంత పెద్ద ఎత్తున అదొక పెద్ద పంటగా మారింది. ఏది? వరి, గోధుమ, కందులు, పత్తి, మిర్చి, వీటిని మర్చిపోయారు. అసలు చెరుకు వేయటం అసలు ఎప్పుడో పోయింది. ఆ చెరుకు ఫ్యాక్టరీలన్నీ మూలపడ్డాయి. సహకార చక్కెర పరిశ్రమలు కుదేలైపోయాయి. కష్టపడి చెమటోడ్చి పండించడం కాదు కదా, రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోవాలా. ఇప్పటికిప్పుడు నేను ఎలా ధనికుండా అవ్వాలన్న తలంపుతో వచ్చిన ఉపద్రవాలే ఇవన్నీ కూడా. ఇప్పుడు డ్రగ్స్, ఎక్కడ డ్రగ్స్ పట్టుకున్నా నువ్వు అన్నట్టు మూలాలు ఆంధ్రాలోనే కదులుతాయి. అది గుజరాత్ ముంద్రా పోర్ట్లో పట్టుకున్నారు. అక్కడ డొంక లాగితే, అక్కడ తీగ లాగితే ఎక్కడ డొంక కదిలింది? విజయవాడ సత్యనారాయణపురం డొంక కదిలింది. అట్లాగే ఎక్కడో మరి బ్రెజిల్ నుంచి ఒక పెద్ద ఓడలు వచ్చాయి. మధ్యలో ఎక్కడ ఆగాయి? జర్మనీలో ఆగాయి. అక్కడి నుంచి విశాఖ తీరానికి చేరాయి. ఆ ఓడల్లో డ్రగ్స్ పెద్ద ఎత్తున, వేల కోట్ల డ్రగ్స్. అదేమైంది కూడా తెలియట్లేదు సార్ ఇప్పటికి. అదేదో సంధ్య హ్యాచరీస్ అంటారు, సంధ్య ఆక్వా అంటారు. అంటే ఈ కేసులలో విచారణ ఒక కొలిక్కి రాకపోవటం, పట్టుకున్న ఆ కొద్ది రోజులే మీడియాలో హైలైట్ కావడం, ఆ తర్వాత మీడియా కూడా వీటిని వదిలేయటం, అసలు వ్యవస్థలు వీటిని పక్కదారి పట్టించటం, మసిబూసి మారేడుకాయ చేయటం, లేదు సమాధి చేయటం చూస్తున్నాం. వాటి గురించి అసలు ఆనుపానులు కానీ, విచారణ పురోగతి గురించి కానీ ప్రశ్నించేవాడు లేడు, చెప్పేవాడు అంతకంటే లేడనమాట. ఇప్పుడు ఇది రేవ్ పార్టీ. మనం గతంలో ఈ రేవ్ కల్చర్ హైదరాబాద్కి వచ్చేది. ఇప్పుడు బెంగళూరులో తేలింది. అక్కడెక్కడో ఆ వాసుస్ బర్త్డేనా, ఎవరా వాసు? బన్నీ వాసు తెలుసు మనకి, పాపం ఆయన అయి ఉండడు. ఆయన ఏదో జనసేనలో చేరి ఇక్కడ ఎక్కడో టికెట్ కూడా అడిగాడు, సినిమాలు తీసుకునేవాడు. మరో వాసు ఎవరు మనకు తెలిసిన వాసు? బాలినేని శ్రీనివాసరెడ్డిని వాసన్న అంటారు. ఆ వాసన్న బెంగళూరులో రేవ్ పార్టీ. ఆయన వాసు మామూలుగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఆడితే పేకాట. అవునవును. ఇదే తప్ప గ్యాంబ్లింగ్, జూదానికే ఆయన పేరు. కానీ వెళ్తే శ్రీలంక వెళ్తాడు, నేపాల్ వెళ్తాడు, కానీ రేవ్ పార్టీ ఆ వాసు అయి ఉండడు. ఇదే వాసు మరి తర్వాత వస్తుంది అనమాట. ఇప్పుడు అక్కడ కనపడిన కారు ఎవరిది? కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ అంటించిన కారు. తర్వాత అందులో పాస్పోర్ట్ కూడా ఉందంటున్నారు. ఆయనేమో రామ అసలు నాకు సంబంధమే లేదని ఇచ్చినట్టున్నాడు. ఓటమి వల్ల వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. నేను గెలుస్తున్నానన్న అక్కస్సుతో
నా స్టిక్కర్ అక్కడ చంద్రబాబు అంటించాడనో, నా స్టిక్కర్ అక్కడ లోకేష్ అంటించాడనో, వాళ్ళిద్దరూ లేరు అసలు, తండ్రి కొడుకులు ఎక్కడో అమెరికాలోనూ విదేశాల్లో. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటే నీ స్టిక్కరే అక్కడ ఎందుకుంది? నువ్వంటే కక్షతో అంటించారా, నువ్వంటే ప్రేమతో అంటించారా? దాని మీద నేను కేసు కూడా పెట్టాననో ఏదంటాడు. ఇది అక్కడ పోలీస్ స్టేషన్లో స్టిక్కర్ ఇక్కడ దుర్వినియోగం అవ్వటం ఏంటి అని చెప్పి కర్ణాటక పోలీసులకి నేను పిటిషన్ పంపానని కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అంటున్నాడు. అసలు ఆయన ప్రత్యర్థి సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వాళ్ళే ఏం మాట్లాడాడు? నీ కారు అక్కడ ఉంది, నువ్వు కాదంటున్నావు, మరో ఎమ్మెల్యే ఎవరన్నా వెళ్ళాడా నీ కారులో అని ఇంకో లింక్ ఏదో పెట్టాడు. మరో ఎమ్మెల్యే ఎవరు? నెల్లూరు జిల్లాలో జనరల్గా ఈ బెట్టింగ్ల డాన్ ఎవరు? అనిల్ కుమార్ యాదవ్. ఆయన ఏంటి, ఆయన ఇప్పుడు కంటెస్టెడ్ క్యాండిడేట్, నరసరావుపేటలో ఎంపీగా వేశాడు. సరే, ఇప్పుడు వాళ్ళ నాయకుడు ఇటు విదేశాలకు వెళ్ళాడు విరామం ఫ్యామిలీతో, ఇటు లండన్. కాబట్టి వీళ్ళు కూడా విరామం కోసం రేవుకి వెళ్ళారు. వీళ్ళందరూ వెళ్ళి ఉండే అవకాశం ఉండొచ్చు సార్. అయితే జూన్ 4 తర్వాత అసలు మొత్తం బయట పెడతాను ఆధారాలతో సహా అంటున్నాడు సోమిరెడ్డి. ఓకే, జూన్ 4 అంటే ఇక జూన్ 4 తర్వాత కూటమి గెలిస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన లిక్కర్ మాఫియా, ఆయన మైనింగ్ మాఫియా, ఈ డ్రగ్స్ మాఫియా, ఇవన్నీ కూడా ఆధారాలతో సహా కేంద్రంలో రాబోయే ప్రభుత్వానికి ఇస్తాను అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ రేవ్ పార్టీలో ఒక 40 గ్రాముల కొకైన్, ఇతర డ్రగ్స్ కూడా దొరికాయని. అవును సార్. ఇప్పుడు అక్కడ ఇప్పుడు నాకు సంబంధం లేదు, అది నా కారు కాదు, ఆ స్టిక్కర్ నాది కాదు, అదేదో జిరాక్స్ అని చెప్పినా కాకాని గోవర్ధన్ రెడ్డి మనం చూసాం. ఎవరో ఫిలిం యాక్టర్ ఒక లేడీ అక్కడ పట్టుబడ్డట్టు, ఆ పట్టుబడ్డ ఆమె అసలు రామరావు నేను కాదు, నేను ఎక్కడో ఇంకో చోట ఫామ్ హౌస్ లో ఉన్నానని అక్కడి నుంచి ఒక వీడియో తీసి నేను వేరే హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నానని చెప్పడం జరిగింది. నేను ఇక్కడ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నా, ఆ ఫామ్ హౌస్ అది కూడా. ఆమె ఎక్కడ చిల్ అవుతున్నది అనేది మనకు అప్రస్తుతం. కాకపోతే ఆమె ఏదో కోట్ వేసుకుంది, కానీ ఆ డ్రెస్ అది పోలీసులు రిలీజ్ చేసినట్టున్నారు. ఆ డ్రెస్తోనే రేవ్ పార్టీలో ఆమె ఫోటో ఉన్నప్పుడు ఆమె చిల్ అయ్యే ఫామ్ హౌస్లో ఆ డ్రెస్ మీదే కోట్ వేసుకుని వీడియో రిలీజ్ చేయటం ఆమె తప్పు. అక్కడేంటి, డ్రెస్తో ఆ ఫిల్మ్ యాక్టర్ దొరికిన పరిస్థితుల్లో దొరికిన వాళ్ళంతా మేము అక్కడ లేమంటున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా అదే విధంగా అన్నాడా? ఇప్పుడు మీరు గమనించినట్లయితే అక్కడ కుక్కలు కనపడ్డాయి. ఆ టైర్లు, ఆ వెహికల్స్, ఒక 16 లగ్జరీ వెహికల్స్ స్వాధీనం చేసుకున్నారు. బెంజ్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఆ 16 వెహికల్స్ వాసన చూస్తున్నాయి కుక్కలు. కుక్కలు అనగానే మనకేం కనెక్ట్ అవుద్ది? కాకాని గోవర్ధన్ రెడ్డికి కుక్కలకి అనుబంధం ఉంటుంది. ఎట్లా, నెల్లూరులో ఆయన ఫైల్స్ ఉన్నాయి, ఫోర్జరీ కేసుల తాలూకు ఫైళ్ళు నెల్లూరు కోర్టులో భద్రపరిస్తే కుక్కలు మురిగాయి, దొంగలు నెల్లూరు కోర్టులో పడ్డారు. దొంగలు కూడా కుక్కలు మురిగాయన్న భయంతో నెల్లూరు కోర్టులో 12 బిల్డింగులు ఉంటే కరెక్ట్గా కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైళ్లు దాచిన బిల్డింగ్ లోకే వెళ్ళారు. అది అతను ఫైలే తీసుకున్నారు. అది కూడా అక్కడ కూడా 11 బీరువాలు ఉంటే ఆ 11 బీరువాల్లో కాకాని ఫైల్స్ దాచిన బీరువానే ఓపెన్ చేశాడు. అక్కడ బెంచ్ క్లర్క్ రోజు తాళం వేసుకెళ్ళే ఆ బీరువా ఆ రోజు తాళం వదిలేసి వెళ్ళాడు. కుక్కలేంటి, దొంగలేంటి, బీరువాలో కాకాని ఫైళ్ళు ఎత్తుకెళ్ళడం ఏంటి, కుక్కలేంటి, బెంగళూరులో కారు ఏంటి, డ్రగ్స్ పట్టుకోవడం ఏంటి, అక్కడ కుక్కల వాసన చూసి ఇక్కడ డ్రగ్స్ ఉన్నాయని చెప్పడం ఏంటి? ఈ కుక్కలకి, ఈ కాకానికి, ఈ కోర్టులో ఫోర్జరీ ఫైళ్ళకి, వీటన్నిటికీ ప్రజలే సమాధానం చెప్పాలా? సర్వేపల్లి ఓటర్లే సమాధానం చెప్పాలా? అదో పెద్ద KGF అంటారు, ఏది సర్వేపల్లి. మనం ఏదో సినిమా చూసాం, KGF 1, KGF 2 ఏంటది, కోలార్ గోల్డ్ ఫీల్డ్సా? దాన్ని మించిన KGF సర్వేపల్లిలో ఉందని, ఇతను ఓ పెద్ద మైనింగ్ డాన్గా అక్కడ క్వార్జీ, అక్కడ ఆ తెల్లరాయి, అక్కడ గ్రావెల్, పెద్ద ఎత్తున 100,000 కోట్లు ఆ మైనింగ్ మాఫియా. కాకాని గోవర్ధన్ రెడ్డి దానికి నాయకుడు అని చెప్పి సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనేక ఆరోపణలు చేశారు. అసలు అదే కాదు, ఆయన ఫోర్జరీ, ఈ ఫోర్జరీయే కాదు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద
ఆయన భార్య, ఆయన బిడ్డ విదేశాల్లో ఎక్కడెక్కడో హవాలా అని చెప్పి, ఇంకెక్కడో మనీ లాండరింగ్ అని, ఫెమా ఉల్లంఘనలని లేని కంపెనీలు సృష్టించి, తప్పుడు డాక్యుమెంట్స్ పుట్టించి, ఫోర్జరీ సంతకాలతో ఆ ఫైళ్లే దొంగలెత్తుకుపోయింది. ఏది అదే కాదు, మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎంపీ, ఆయనకి తెలియకుండా ఆయన సంతకం ఫోర్జరీ, ఆయన పేరు మీద దొంగ లిక్కర్ లైసెన్సులు. ఆయన ఆశ్చర్యపోయాడు, నా సంతకం ఫోర్జరీ చేశారని మాగుంట శ్రీనివాసులరెడ్డి లాభలాభ. ఆ ఫోర్జరీ దొంగ ఎవరు? అన్ని వేళ్ళు కాకానికే చూపబడుతున్నప్పుడు ఇక్కడ రేవ్ పార్టీలో కాకాని కారు, కాకాని స్టిక్కర్, పాస్పోర్ట్స్ కూడా ఉన్నాయి అందులో. పోలీసులే తేల్చాలా. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.